నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2, 2.5 సంవత్సరాల కాలంలో మీడియా గురించిన చర్చ ప్రభుత్వ వర్గాల్లో, మీడియా సర్కిల్‌లో విపరీతంగా జరుగుతున్నది. అంటే మీడియాను ప్రాపర్‌గా అడ్రెస్ చేయలేకపోతున్నారని, అసలు సమస్య ఏమిటో వాళ్ళు గుర్తించలేకపోతున్నారని, ప్రధానంగా అక్రిడిటేషన్ కార్డుల విషయంలో. తో పాటుగా వీరు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలు విషయంలో కూడా కొంత గందరగోళం ఉన్నది, గజిబిజి ఉన్నది, తీవ్రమైన అసంతృప్తి కూడా ఉన్నది. వీటికి ఏ అంశాల్లో ఉన్నదనే విషయం మనం తెలుసుకుందాం. మన దగ్గర జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మారుతి సాగర్ గారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ఈ 2.5 ఏళ్ల కాలంలో ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న సమస్య ఏమిటి? మీరు వారి దృష్టికి ఏమైనా తీసుకొని పోయినారా? సంబంధిత శాఖ మంత్రి దృష్టికి? నిజానికి చెప్పాలంటే గత 2 ఏళ్ల కాలంలో ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టుల హెల్త్ కార్డులకు స్టిక్కర్ల మీద స్టిక్కర్లు పడ్డాయి తప్ప కొత్త కార్డులు ఇచ్చే ప్రక్రియని స్టార్ట్ కాదు. అంటే పొడిగింపు మాత్రమే. పొడిగింపు మాత్రమే 3 నెలలకు ఒకసారి అట్లా వేసుకుంటూ వచ్చారు. సరే ఇంకిస్తారు అని వెయిట్ చేసిన తర్వాత కొండంద వేలికను పట్టినట్టు ఒక జీవోని తీసుకొచ్చినారు. జీవో నెంబర్ 252. అది ఎంత లోపభూయిష్టంగా ఉందంటే ఆ జీవోలోనే అనేక లుకలుకలు తీసుకురావడంతో, అంటే వాళ్ళ ఉద్దేశం, ఇంటెన్షన్ క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే రాష్ట్రంలో అప్పటి వరకు 239 జీవో కింద గత ప్రభుత్వ హయాంలో అప్పటి మీడియా అకాడమీ చైర్మన్ అండ్ అక్రిడేషన్ కమిటీ చైర్మన్గా ఉన్న అల్లం నారాయణ గారు తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు ఆత్మగౌరవంతో ఉండాలనేటటువంటి సత్సంకల్పంతో ఒక 23,000 అక్రిడేషన్ కార్డులు ఇచ్చుకున్న పరిస్థితి. కానీ మరి వీళ్ళకి ఏంటో తెలియదు. ఆ అక్రిడేషన్ కార్డులు ఇస్తే అయ్యేటటువంటి ఖర్చు ఎంతనో మరి ఏంటో వీళ్ళు జర్నలిస్టుల విషయంలో ఏం ఆలోచన చేసిందో తెలియదు. కానీ ఒక్కసారిగా ఆ సంఖ్యను 10,000 కుదిద్దాం అనేటటువంటి ఒక లక్ష్యంతోనే 252 జీవో. సీనియర్ మోస్ట్ జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా అకాడమీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా ఆయన రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా అనేక పదవులు నిర్వహించారు, అధ్యక్షుడిగా కూడా ఐజీగా. కానీ ఆయనకు ఎందుకో కానీ డెస్క్ జర్నలిస్టులు అంటే ఒక చిన్న చూపు. డెస్క్ జర్నలిస్టుల కార్డులు ఎందుకు అంటాడు ఆయన. అదే రకంగా జర్నలిస్టులకు ఇన్ని కార్డులు అవసరమా అంటాడు. ఒక జర్నలిస్ట్ కమ్యూనిటీ నుండి జర్నలిస్టుల నాయకుడిగా ఉన్న వ్యక్తి ఒక పాలకులు లెక్క, అంటే ఏదో అది ఇస్తే ఏదో అయిపోతుంది, మనం ఎందుకు ఇవాళ కట్టడి చేసుకుందాం అనేటటువంటి ఒక సోయితోనే పోయింది ఆయన. ఆ రకంగా పోవడం నుంచి పుట్టినటువంటి జీవోని 252. అంటే ఇతరే కారకం ఉందని మీరు 100% ఇప్పుడు మీతో ప్రభుత్వం అన్నారా మాట ఆయన? ఇది మొత్తం అందరికీ తెలిసి ఇది అంటే లోకవీతం. ఇది ఎందుకంటున్నా అంటే ప్రచారం కావడం వేరు, మీరు విన్నారా? ఆయన ఇప్పుడు ఆయన వ్యక్తీకరించిన వినడం అంటే 252 జీవోలో క్లియర్ గా మనకు కనబడుతుంది. ఏదైతే ఫిగర్స్ ఉన్నాయో గతంలో 20+20+20 అంటే 60 కార్డులు బిగ్ పేపర్కి ఇచ్చుకున్నాం. కానీ దాన్ని ఎక్కిన 12+12+12 36 తీసుకొచ్చినాడు. అంటే 24 కార్డుల కోత పెట్టినాడు. ఈ కోత పెట్టడం వెనుక లక్ష్యం కనబడతలేదా, ఆయన ఉద్దేశం కనబడతలేదా? 12+12+12 గతంలో శాటిలైట్ ఛానళ్ళకి 36 కార్డ్స్ ఇచ్చుకున్నాం. 8+8+8 24 చేసినాడు దాన్ని. అంటే దాంట్లో కోత కనిపించట్లేదు. డెస్క్ జర్నలిస్టులకు ఎడిషన్ల వారీగా 24 కార్డులు ఇస్తున్నారండి. నిజానికి చెప్పాలంటే గతంలో జిల్లాకు 5 ఇచ్చినాం మనం. అంటే ఒక ఉమ్మడి మామనార్ జిల్లా తీసుకుందాం, 5 జిల్లాలు అక్కడ. ఇప్పుడు 5 జిల్లాల్లో డెస్క్ జర్నలిస్టుల గతంలో 25 కార్డులు ఇస్తే ఇప్పుడు అక్కడ ఎడిషన్కు 4 కార్డులు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఎందుకు అంత? అదే అర్థం కాని విషయం. మానసిక భావన? కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్, ప్రజల కోసం, కార్మికుల కోసం మాట్లాడే. ఇంకొక విషయం ఏంటంటే ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే డెస్క్ జర్నలిస్టులు అంటే చిన్న చూపు వాళ్ళకి ఎందుకని అంటున్నానంటే ఫస్ట్ జీవో తెచ్చిన మొదటి రోజుల్లో మీడియా కార్డు ఇచ్చేద్దాం, వాళ్ళకి అసలు అక్రిడేషన్ కార్డు కూడా వద్దు అని చెప్పినటువంటి పరిస్థితి. సరే, మేము రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఆందోళన బాట పట్టినాం. 2 కార్డుల విధానం కరెక్ట్ కాదని చెప్పినాం. ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్ళగలిగినాం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళగలిగాం. అంతిమంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు యూనియన్ల చర్చలకు పిలిచారు. ఓకే, మీరు చెప్పింది బాగుంది, మేము చెప్పాం, అడ్రస్ చేశాం. సెంట్రల్ లెవెల్లో పిఐబి నుంచి కానీ తర్వాత పీసీఐ నుంచి కానీ కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. దేశవ్యాప్తంగా ఒకే కార్డు విధానం ఉంది. ఢిల్లీ లాంటి చోట పిఐబి కార్డు ఉంటుంది తప్ప మిగతా అన్ని చోట్ల ఏ రాష్ట్రంలో తీసుకున్నా అక్రిడేషన్ కార్డే ఉంటుంది. మీరు 2 కార్డుల విధానాన్ని ఎందుకు ప్రవేశపెడుతున్నారంటే దాంట్లో ఒకటి డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డు, మామూలు బ్యూరో జర్నలిస్టులకు వచ్చేసేసి అక్రిడేషన్ కార్డు. ఈ విధానాన్ని ఏం తేడా లేదు, కానీ విడగొట్టాలనేటటువంటి విధానం. అంటే ఈ డెస్క్ జర్నలిస్టులను చిన్న చూపు చూడాలని. సో అది ఆ ఇంటెన్షన్ అనేది క్లియర్గా అర్థమైంది. సరే, మేము ఆ తర్వాత పొంగులేటి గారిని చెప్తే ఆయన కన్విన్స్ అయ్యి
మళ్ళీ 103 జీవో రూపంలో ఇంకో జీవో తెచ్చినాడు. లేదు ఇకపై అందరినీ కూడా మేము అక్రిడేటెడ్ జర్నలిస్టులు గాని పిలుస్తామన్నారు. మేము జర్నలిస్ట్ సంఘాలుగా సాధించినటువంటి విజయం. కానీ నేనేమంటున్నా అంటే మొత్తంగా మీరు కార్డుల సంఖ్యను కుదించడానికి మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. 44,000 అక్రిడేషన్ కార్డులు ఇస్తామని చెప్పి. నేను అంటున్నాను మంత్రి గారికి సూటిగా ఒకటే ప్రశ్న ఈ మైక్ టీ ద్వారా. మీరు 44,000 కార్డులు కాదు, కనీసం 30,000 కార్డులు ఇవ్వండి. అందరూ హ్యాపీగా బ్రహ్మాండంగా మీ ప్రభుత్వాన్ని కీర్తించే విధంగా అందరు జర్నలిస్టులకు సరిపోతాయి 30,000 కార్డులు. కానీ దానికి ఒక అంటే ఏది అంటే సిస్టమ్ తయారు చేయాలి. బహుశా వారి ఉద్దేశం అంటే ఎక్కువ మంది జర్నలిస్టులు అవుతున్నారు కదా, ఎవరు ఏమిటి అనేది గందరగోళం అవుతున్నదనే భావన లేక లేక మరేదైనా లేదు లేదు అంటే వాళ్ళు తీసుకురావడంలోనే జీవో తేవడంలోనే దాన్ని పొందుపరిచినటువంటి విధానంలోనే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అంటే మరి మంత్రి గారికి చెప్పడంలో విఫలమవుతున్నారా మీడియా అకాడమీ చైర్మన్ నాకు తెలియదు. లేదు మీడియా అకాడమీ చైర్మన్ సంప్రదించి చేస్తున్నారు, అసలు ఆయన పక్కకు పెడుతున్నారా అనేటటువంటి విషయం తెలియదు. ఎస్ ఇప్పుడు 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 అంటే మా యూనియన్ లెక్కే కాదు సగటు జర్నలిస్ట్ కూడా వస్తున్నటువంటి అదేంటంటే ఆయనకు ప్రభుత్వంలో మంచి పేరు మంచి లాబియింగ్ ఉంది కాబట్టి రెన్యువల్ తెచ్చుకున్నాడు. కానీ 2 ఏళ్ల కాలంలో ఒక అక్రిడేషన్ కార్డు ఇప్పియకపోతుంది, ₹1 సంక్షేమ నిధి లేకపోతుంది, ఒక ఇళ్ల స్థలం ఇప్పియకపోతే మొన్నటికి మొన్న 2 రోజుల కింద క్యాబినెట్ సమావేశంలో ఇంతకుముందు ఈజేహెచ్ఎస్ అని ఉండేది, అంటే ఎంప్లాయీస్ అండ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్. 2015లో కేసీఆర్ గారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మేము తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్గా చేసినటువంటి విజ్ఞప్తితోన ఆయన ఒక మంచి అది తీసుకున్నాడు. జీవో నెంబర్ 64 పేరుతోన ఒక జీవో తెచ్చినాడు. ఎంప్లాయీస్తో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా క్యాష్లెస్ హెల్త్ కార్డ్ అనేటటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేసినాడు. అట్లాంటి ఇది ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తుంది. ఒక 4 సంవత్సరాల పాటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో అద్భుతమైనటువంటి వైద్య సదుపాయాలు అందినాయి. ఆ రోజు ఎంప్లాయీస్కి అందినాయి, జర్నలిస్టులకు అందినాయి. ఆ తర్వాత బకాయిలు చెల్లించకపోవడం వల్ల కొన్ని హాస్పిటళ్లలో అసౌకర్యాలు రాలేదు, అది ఉంది. కానీ ఈ రోజుకి ఆ కార్డు మనుగడలో ఉంది. అంటే నిన్న మొన్నటి వరకు నిమ్స్ లాంటి ఆసుపత్రుల్లో జర్నలిస్టులు ఇప్పటికి పోయి వైద్యం చేయించుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? నిన్నటికి నిన్న ప్రభుత్వ ఉద్యోగులు 7.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు మేము క్యాష్లెస్ హెల్త్ కార్డు తీస్తున్నాం. జర్నలిస్టులను ఎగరగొట్టారు. ఎగరగొడితే ఈ చైర్మన్ మేము అడిగేది అది, ఈ చైర్మన్ ఏం చేస్తున్నాడు అంటే కనీసము హెల్త్ కార్డు ఇప్పించే విషయంలో లేదు, అక్రిడేషన్ కార్డులు ఇప్పటివరకు లేదు. రోజు రోడ్ల మీద పోయి కూర్చోవలసిన పరిస్థితి వస్తూ ఉంది. అటు పోతే ఐఎన్పిఆర్ ఆఫీస్ ఎదురు కూర్చొని మెట్ల మీద కూర్చొని అయ్యా ఎప్పుడు ఇస్తారు కార్డులు అనే పరిస్థితి ఉంది. అర్హులైన వాళ్ళందరికీ చాలా విచిత్రంగా ఉంది, వినడానికి విచిత్రంగా. నిజమే, మీరు వినడం కాదు మాట ప్రశ్నించకూడదు ఎవరైనా ధోరణా వీళ్ళది, లేకపోతే కనుక మిస్కమ్యూనికేషన్. నాకు తెలిసి అయితే అసలు జర్నలిస్టులలో ఈ ప్రభుత్వం విషయంలో నాకు ఒకటి, ఇటు మీడియా అకాడమీ అటు ప్రభుత్వం ధోరణి కూడా నాకు ఒకటే అనిపిస్తుంది ఏంటంటే యాజమాన్యాలు మన వంకర ఉన్నాయి, మన సైడ్ ఉన్నాయి. యజమాని ఉన్న తర్వాత జర్నలిస్టులను పట్టించుకుంటే ఏంది, పట్టించుకోకపోతే ఏంది. నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే బాధతోనే అంటున్నాను. రవీంద్ర భారతిలో 10 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి జేఎన్జే మీటింగ్లో ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారు 10 పైసలు ఇవ్వలేదు ఇప్పటివరకు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు న్యూ సిటీలో ఇస్తాను అన్నాడు. పాతగా ఉండేటటువంటి జేఎన్జే సొసైటీకి ఇచ్చినటువంటి దాని విషయంలో ఇప్పటివరకు ఒక సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వ పరంగా ఏదో ఒక ముందడుగు వేస్తారని అనుకున్నాం, అది కూడా ఇప్పటివరకు రాలా. ఇక్కడ చూస్తే అక్రిడేషన్ల సమస్యను జటిలం చేసి కూర్చున్నారు. 4వది హెల్త్ స్కీమ్ ఉన్నాయి, మేము కొత్తగా అడగట్లే, గొంతమ్మ కోరిక కాదు ఇది. మీ మేనిఫెస్టోలో అనేకం పెట్టినారు. 100 కోట్ల ఫండ్కి ఇంకో 100 కోట్లు కలిపి 200 కోట్ల జర్నలిస్ట్ సంక్షేమ నిధి చేస్తామన్నారు, అది అడగట్లేదు. అసలు డబ్బులు కాదు, రూపాయి విధించిన పాపాన పోలే. అప్పుడు ఉండేటటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 42 కోట్ల సంక్షేమ నిధితోనే ఇప్పటికీ వస్తున్న ఇంట్రెస్ట్ ద్వారా చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు ఇదే శ్రీనివాసరెడ్డి గారు చెక్కులు ఇచ్చిన పరిస్థితి. ఈ ప్రభుత్వం నుంచి రూపాయి రాలేదు. రెండోది మా ప్రధానంగా ఏంటంటే మేము అనేది హెల్త్ కార్డు. ఆరోగ్య సమస్యలు జర్నలిస్టులకు చాలా ఉంటాయి బుచ్చన్న గారు, మీకు తెలియదు కాదు. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మీడియా విస్తృతి పెరిగింది, వేగం కోసం తనలాడుతుంటారు. దీని ద్వారా అనేక రకాలైనటువంటి జబ్బులకు గురవుతూ ఉంటారు జర్నలిస్టులు. దాన్ని తట్టుకోవడానికి వీళ్ళకి నీడు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ ఎంప్లాయీస్ కనీసం జీత భత్యాలు ఉంటాయి. నేనేమంటున్నా, ఇదే పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్పినట్టు 44,000 మందికి ఇస్తా అంటున్నాడు, సంతోషం. 44,000 ఇంటూ 4 వేసుకుంటే 2.5 లక్షల మంది. మీరు ప్రభుత్వ ఉద్యోగులకు 7.14 లక్షల మందికి కార్డులు ఇచ్చుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు 25 లక్షల మందికి ఇస్తున్నారు ఈ సదుపాయం. మేము 2.5 లక్షల మంది మీకు భారమైనమా? నా సూటి ప్రశ్న మంత్రి గారికి. ఎందుకంత అది అంటే మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచించాలి కదా. మేము 2.5 లక్షల మంది మీ భారమైనమా?
జర్నలిస్టులు అనేటటువంటి వాళ్ళు ఈ సమాజంలో వెలివేయబడ్డరా మీ దృష్టిలో జర్నలిస్టులు అనేటటువంటి వాళ్ళు గింతిలా లేరా? అదే ఉన్న మీడియా అకాడమీ చైర్మన్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ వారు, సీనియర్ జాతీయ 75 స్థాయిలో సంవత్సరాల పేరున్నవారు. వయసు కలిగినటువంటి వ్యక్తి, 50 ఏళ్ళ సుదీర్ఘ జర్నలిజం నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఒక్కరోజు మాట్లాడిన అంటే పాపం. ఆయనకి ఇప్పుడు దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. గత ప్రభుత్వ ఆయనలో కేసీఆర్ ఇవ్వలేదు, అప్పటి మీడియా అకాడమీ చైర్మన్ పట్టించుకోలేదు అన్నారు కదా. మరి ఇప్పుడు ఈ జేఎన్జే విషయంలో ఎందుకు పరిష్కారం నేను జివో కాపీలు తీసుకురాలేదు కానీ నేను క్లియర్గా చెప్తా ఉన్నా. 239 జివో ద్వారా 23,000 కార్డులు ఇచ్చుకున్నాను. 64 జివో ద్వారా దేశంలో ఎక్కడ లేని విధంగా క్యాష్లెస్ హెల్త్ కార్డు అంటే అన్లిమిటెడ్ జివో నెంబర్ 64 రూపంలో 2015లో తెచ్చుకున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తాను. జివో నెంబర్ 22 ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు కలిపి ప్రమాద బీమా కట్టినారు ఇది కేసీఆర్ ప్రభుత్వం. నేనేమంటున్నా, మొన్న ప్రభుత్వ ఉద్యోగులకు 2 రోజుల కింద ప్రకటన చేసి 1,20,00,000 రూపాయలు మీకు ప్రమాద బీమా కడుతున్నాం మేము అని ప్రకటించినటువంటి ప్రభుత్వం మాకొచ్చే 5 లక్షల ప్రమాద బీమా రెన్యువల్ చేయలేదండి. ఇప్పటి వరకు రెన్యువల్ ప్రీమియం కట్టలేదు. ఆటో డ్రైవర్లు రోడ్ ఎక్కినారు, హోంగార్డులు రోడ్ ఎక్కినారు. కనీసం ఆ బీమా కట్టండి అని చెప్పి వాళ్ళని ఎట్లాగో రోడ్డున పడేసినారు. అంటే అన్ని వర్గాల వాళ్ళని, అంటే ఇది కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన జివో నెంబర్ 22 వాస్తవం కదా, తెప్పించుకొని చూడండి. ప్రభుత్వ వర్గాలే కదా. జివో నెంబర్ 64 వాస్తవం కదా. ఈజేహెచ్ఎస్ ఉన్నదాన్ని జేని ఎట్లా దూరం చేస్తారు మీరు అన్నట్టు? కనీసం మీడియా అకాడమీ చైర్మన్తో అయినా సంప్రదించినరా? జర్నలిస్ట్ సంఘాలన్నా పిలిచి అడిగినరా? ఏకపక్షంగా నిర్ణయం. అంటే ఉద్యోగులకు మీకు అవసరం ఉంది, ఇప్పుడు జర్నలిస్టులు అక్కర్లేదు. ఇది క్లియర్. కానీ పోయినసారి జర్నలిస్టుల మద్దతుతోనే కదా కాంగ్రెస్ అధికారులకు రాలేదు. నేను అదే అంటున్నాను. రేవంత్ రెడ్డి గారు కింది స్థాయి నుంచి కేటీఆర్ అన్నారు 30 ఛానల్ పెట్టి యూట్యూబ్ ఛానల్ 33 ఛానల్, మేము 33 మెడికల్ కాలేజీలు కట్టినాం కానీ 33 ఛానళ్ళు పెడితే గెలిచినాం అన్నారు కదా. మీడియా అంతా సపోర్ట్ చేస్తున్నటువంటి ధోరణులు వాళ్ళు ఉన్నారు కదా. ఇదే మీడియాను 2 ఏళ్ల నుంచి అనగదొక్కుతున్న పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనిపిస్తుంది. కనబడకుండా 100% అంటే ఏ మాత్రం అది లేకుండా, అంటే పూర్తి స్థాయిలో ఒక అనగదొక్కినటువంటి నేపథ్యం మన కళ్ళెదురుగా అది సాక్షాత్కరి అంటే చూస్తున్నాం మనం. మన కళ్ళెదురు కనిపిస్తుంది. ఒకటండి ఏది లేదు. కనీసం అంటే ఈరోజు జర్నలిస్టులకు ఇది చేశాం అనేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతున్నది. కానీ మా ముఖ్యమంత్రి మాట్లాడి, రెవెన్యూ మంత్రి మాట్లాడి ఇళ్ల స్థలాల విషయం పరిష్కారం చేస్తామని మా ప్రభుత్వం వాళ్ళు అడ్రస్ అది కూడా ఇచ్చారు. వాళ్ళు ఒక హామీ కూడా ఇవ్వడం, ఇన్ని చేసిన తర్వాత కూడా అది ఆచరణలోకి రాకపోవడానికి అవును అంటే మీడియా అకాడమీ వైఫల్యం ఉన్నదా, లేకపోతే కనుక వారికే ఇష్టం లేదా? నేను ఆ విషయంలో కూడా నాకు పొంగులేటి గారితో మేము 2-3 సందర్భాల్లో కలిసినాం, సమాచార శాఖ మంత్రి గారిని. ఇది ప్రాబ్లం ఉందండి, ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అక్రిడేషన్ల విషయంలో. మీరంటే లేదండి మన పాత జీవో ప్రకారమే ముందుకెళ్దామని రికార్డెడ్. ఇప్పటి వరకు మళ్ళీ ఆ ప్రియాంక మేడం గారు కమిషనర్ గారు మళ్ళీ అదే 252 జీవో అంటున్నారు. అంటే మంత్రి గారేమో పాత జీవో ప్రకారం వెళ్దామంటారు, అందరికి ఇచ్చుకుందామంటారు. 44,000 కార్డులు అంటున్నాడు. పేపర్ ప్రకటన ఇచ్చారు 44,000 కార్డ్స్. నేను ఈరోజు చెప్తున్నాను, కరెక్ట్గా వాళ్ళు యాజ్ పర్ జీవో ప్రకారం ముందుకెళ్తే 10,000 కంటే ఎక్కువ కార్డులు వచ్చే పరిస్థితి లేదు మొత్తం స్టేట్లో. అంటే యాజ్ పర్ జీవో అదే రకంగా వెళ్తే జీవోలో మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మా కమిటీ కూడా మీటింగ్ ఉంది. అంటే దాంట్లో ఒకటి మీ మీటింగ్ ఉంది, దాంట్లో మేము చర్చ లేవదీస్తాం. పిఆర్జిఏ సిస్టమ్ అనేది ఇప్పుడు కొన్ని పత్రికలకు వచ్చినది. సిఏ ఇంతకుముందు చార్టెడ్ అకౌంటెంట్ ఇచ్చినటువంటి ఆధారంగా, సర్క్యులేషన్ ఆధారంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు పిఆర్జిఏ అది చాలా మంది పత్రికలకు లేదు. అదే లేకపోతే వాళ్ళకి ఇన్వాలిడ్ చేస్తే 3 ప్రధాన పత్రికలు అయితే మిగతా పత్రికలన్నీ చిన్న పత్రికల జాబితాలోకి వెళ్ళిపోతాయి. ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ కాదు, ఏ తెలంగాణ పత్రిక ఉండదు. అదేంటి అంటే ఆ రకంగా పిఆర్జీ అందులో పెట్టినారు జీవోలో. 3 యాజమాన్యాలు ఎక్కటివి ఏంది పరిస్థితి అంటే ఆ వాటికే మరి అందలం ఎక్కిద్దామని ఆ చేసిన వాళ్ళు ఆ రకంగా చేసినారా జీవోన్ అనేది కూడా నాకు అర్థం కానటువంటి విషయం. ఇది ఇట్లా ఉంది. కేబుల్ ఛానళ్లకు గతంలో రాష్ట్ర స్థాయిలో 12 కార్డులు ఇచ్చినారు, జిల్లాలలో 4 కార్డులు ఇచ్చినారు. కేబుల్ ఛానళ్లకు పెద్ద గుండుసున్న పెట్టినారు ఈసారి. అసలు కేబుల్ ఛానల్ అనేటటువంటివి లేవన్న తీరుగా వీళ్ళు వ్యవహరించినారు. దాంతో అది ఒక రకమైన ఇబ్బంది. డెస్క్ జర్నలిస్టులు అని మీకు ఇంతకుముందు చెప్పాను. అదే రకంగా చిన్న పత్రికలు, అది నియోజకవర్గాల స్థాయిలో కూడా ఉండేవి ఇంతకుముందు కార్డులు. ప్రతి నియోజకవర్గంలో ఒక కార్డు ఇచ్చినారు. ఈసారి అది లేదు, దాన్ని తీసేసినారు. మండల స్థాయిలో 1,00,000 జనాభా దాటితే ఉండేది ఇది ఇంకో కార్డు ఎక్స్ట్రా. దాన్ని మేము లాస్ట్ టైం చర్చించినప్పుడు దాన్ని 1.5 lakh చేసినారు. ఇక ఇండిపెండెంట్ జర్నలిస్టుల విషయానికి వస్తున్నాను. ప్రధానంగా ఈ వృత్తిని నమ్ముకొని
అనేక సంస్థల్లో పనిచేసి ఈరోజు ఏదో యూట్యూబ్ ఛానల్లో లేదా చిన్న పత్రికలో పనిచేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టులకు కూడా అవమానం కలిగించే రీతిలో ఈసారి పెట్టినారు. 10 ఏళ్ళు ఉండేది గతంలో 239 జీవో కింద. 10 ఏళ్ళు పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ కింద పరిగణించి అతనికి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కింద, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కింద ఇచ్చేవారు. ఈసారి దాన్ని 15 ఏళ్ళు పెంచినారు. 15 ఏళ్ళు పనిచేసి 15 ఏళ్ళు పనిచేసి ఉండాలి వీళ్ళ దృష్టిలో ఏది ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. ఆ దాంట్లో 20 కట్టింగ్లో 6 నెలల్లో పెట్టాలంట అతను. ఆ జర్నలిస్ట్ 20 కట్టింగ్. మీడియా అకాడమీ చైర్మన్, మరి జర్నలిస్టే కదా. ఒక్క ఆర్టికల్ అని ఉందా అండి? మరి ఈయన ఇప్పుడు రాసేటటువంటి జర్నలిస్ట్ గన్నిగాను 6 నెలలు 20 కట్టింగ్స్ అప్లోడ్, వారానికి 2-3 రాయాలి. వారానికి ఒకటి రాసి రెండోది ఏం చేయాలి, అప్లోడ్ చేయాలంట దాంట్లో. అంటే తను ప్రూవ్ చేస్తాను. తనకు వేరే పని మనం గతంలో ఇచ్చుకున్నది ఏంటంటే 10 ఏళ్ళ నుండి ఏదో ఒక సంస్థలో పనిచేస్తున్నట్టుంటే చాలు ఇచ్చిన. ఇంకా దీంట్లో కూడా ఎలక్ట్రానిక్ మీడియా పరిస్థితి ఇంకా ఘోరం. ఎలక్ట్రానిక్ మీడియాలో 15 ఏళ్ళు, ఎందుకంటే మీకు తెలుసు కూర్చున్నా గారు మనకు 2001 నుంచే ఎలక్ట్రానిక్ మీడియా లైన్ లోకి వచ్చి 1999లో ఈటీవీ ఫస్ట్ వచ్చింది. తర్వాత 2000 నుంచి ఎలక్ట్రానిక్ మీడియా అంటే 25 ఏళ్ల చరిత్ర ఉంది. 15 ఏళ్ళు దీంట్లో పనిచేసారు. మీరన్నట్టే మీ జీవో ప్రకారమే వెళ్ళారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నా అంటే 25 ఏళ్ళు ఈరోజు ఉంటే 15 ఏళ్ళు పనిచేసి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏం అప్లోడ్ చేయాలి? వాళ్ళంటే 20 కటింగ్లు పెడతారు. రెండోది అసలు వీళ్ళు లేరు, వీళ్ళు లెక్కలో లేరు, గింతిలో లేరు. ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసినటువంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు. నేను కమిషనర్ గారిని అడిగాను, ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన జర్నలిస్టులు మీకు కనిపిస్తలేరా? ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఎట్లా అప్లై చేసుకోవాలి? ఇది ఒక రకమైనటువంటి సమస్య. వెటర్నరీ జర్నలిస్టులు ఒక 30 ఏళ్ళు పైనటువంటి వాళ్ళది ఒక ఆప్షన్ పెట్టినారు. నేనేమంటున్నా అంటే పెట్టిర్రు కానీ ఇది ఒక్కొక్కటి అప్లోడ్ చేయడానికి 2 గంటల సమయం పడుతుంది. వీళ్ళకి ఐటీ ఎక్స్పర్ట్ అవసరం ఉంది. పక్కన ఒకరిని పెట్టుకోవాలి ఐటీ వారిని. అదేది ఆ కార్డు అప్లై చేయడానికి అన్ని రకాల సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటిని నేను మొన్న వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఒక్కటి ఎంత ఈజీ యాక్సెస్, మీ సేవకు పోతే రేషన్ కార్డు దరఖాస్తును ఎసొంటోడు పోయినా కూడా 10 నిమిషాలు చేసి పంపిస్తారు. అంటే అంత ఈజీ. ఇప్పుడు బీట్ రిపోర్టర్లకు డెస్క్లో యాంకర్కు న్యూస్ ప్రెజెంటర్కి అయితే ఏదో కొంత ఉంటుంది. ఆ బ్యూరో చీఫ్కి ఏదో బీట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడి నుంచి వీడియోలు చేయాలి, వాళ్ళు ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి? అసలు ప్రూవ్ కాదండి, వాళ్ళకి ఇప్పుడు ఆప్షన్ లేదు. ఎలక్ట్రానిక్ మీడియాలకు ఇచ్చేది ప్రొవిజన్ కెమెరామెన్లకు. ఇక వీడియో జర్నలిస్టులకు కూడా మేము 110 మందికి ఇచ్చాము, ఇండిపెండెంట్ జర్నలిస్టులకు. అంటే మేము అంటే దట్ మీన్స్ లాస్ట్ టైం మీడియా అకాడమీ చైర్మన్ గా యూనియన్ సహకారంతోనో మేము ఇచ్చిన అప్పీల్తోనో రిక్వెస్ట్తోనో అప్పుడున్న అల్లం నారాయణ గారు మా వినతిని స్పందించి 110 మంది ఇండిపెండెంట్ జర్నలిస్టులకు కార్డులు ఇవ్వడం జరిగింది. వీడియో జర్నలిస్టులకు మీరు జస్ట్ అర్థం చేసుకో. ఇప్పుడు ఏది బ్యూరోలకే లేదు, ఇప్పుడు ఏది ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసి 25 ఏళ్ళ చరిత్ర ఉన్న వాళ్ళు కూడా ఈరోజు పని చేసుకోవడానికి లేదు. ఇప్పుడు దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. డ్రైవర్లకు, ఆఫీస్ బాయ్లకు, స్వీపర్లకు కూడా అక్రిడేషన్ కార్డులు ఇస్తున్నారు. ఇది మంచిది కాదు, ఇది ఒక వడబోత కార్యక్రమం కూడా కొందరు అంటున్నారు. మరి నేను దీంతో ఏకీభవిస్తాను బుచ్చిన గారు. ఎందుకు ఏకీభవిస్తానంటే ఒక 100% ఒక పని జరిగేటప్పుడు 0.23 మనకు కనబడకుండా కమిటీలు ఎందుకున్నాయండి? మరి కమిటీలు కదా స్క్రూటినీ చేయాల్సింది. స్క్రూటినీ విధానాన్ని ఒకటి కాకపోతే రెండు సార్లు అంటే 2 అంచెలుగా చేద్దాం. ఇవాడు కరెక్టా కాదా ఆఫీస్ ఫోన్ చేసి అవసరమైతే కొద్దిగా టైం ఎక్కువ తీసుకుందాం. అట్లా అని చెప్పి ఎవడో ఒకరికి ఏది ఇచ్చిన 23,000 మందిలో ఒక 10 మంది అట్లాంటి వాళ్ళు తగిలిండ్రని చెప్పి వాడి వృత్తిని వదిలేసి ఇంకో వృత్తిని చేపట్టి ఉండొచ్చు కాక తర్వాత కూడా కార్డు తీసుకున్న తర్వాత కూడా బతుకు తెరువు కోసం మీరు అంటున్నారు. కానీ దీంట్లో ఏం జీతభత్యాలు ఉండవండి. వాస్తవానికి మీకు తెలియదు కదా కూర్చున్న గారు. మీడియా అకాడమీ చైర్మన్ తెలియదా? ఎందుకంటే ఇప్పుడు 30-40 వేల మంది జర్నలిస్టులు 5,000 మందో 6,000 మందో స్టాఫ్ రిపోర్టర్లు ఉంటారు. మిగతా వాళ్ళంతా గ్రామీణ ప్రాంత విలేకరులు. వాళ్ళకు జీతభత్యాలు వస్తే లైన్ అకౌంట్, లేదంటే ఆ లైన్ అకౌంట్ లేకపోతే ఇప్పుడు ఉల్టా విధానం. ఈయననే అడ్వర్టైజ్మెంట్లు తీసుకుపోయి సంస్థకు కడితేనే వచ్చే పరిస్థితి వచ్చింది. ఇట్లా ఇప్పుడు కొన్ని ఈనాడు లాంటి పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ లైన్ అకౌంట్ ఉంది, పెద్ద పేపర్లు, లైన్ అకౌంట్ ఉంది. అడ్వర్టైజ్మెంట్లలో ఏదో పైగా ఇందులో ఆంధ్రజ్యోతి అతను స్వతహాగా జర్నలిస్ట్ కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఈనాడు మొదటి నుంచి కూడా లైన్ అకౌంట్ సిస్టమ్ ఉంది. సాక్షి ఎట్లాగో అయితే ఇట్లాంటి పరిస్థితుల మధ్యన ఆ జర్నలిస్ట్కి ఇచ్చేటటువంటి ఒక కార్డు విషయంలో ఎవరో ఒక 4-5 వచ్చినాయని చెప్పేసి
మొత్తం దాన్ని తగ్గించుకుందాం అనేటటువంటి విషయం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కడైనా జరుగుతాయి. ఏదో ఒక స్కీమ్ తీసుకున్నారనుకోండి, ఆ స్కీమ్‌లో కొంతవరకు జరుగుతది. ఏది అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఆ ఒకటి రెండిటిని బూచిగా చూపించేసి, మొత్తం దీన్ని వ్యవస్థనే అది చేసేద్దాం, తగ్గిచ్చేసుకుందాం. అసలైన అర్హులైన వాళ్ళు కూడా దీంట్లో పోతారు కదా! ఎవరి నువ్వు ప్రయోజనం కోసం అనర్హులకు ఒక్కరికి కూడా రావద్దనేదాన్ని నేను ఏకీభవిస్తాను. అవును. కానీ అర్హులైన వాళ్ళ ప్రతి ఒక్కరికి రావాలన్నది మా డిమాండ్. నేను చిన్న ఉదాహరణ చెప్తానండి మీకు. మీకు తెలియంది కాదు, మీకు తెలిసిందే. టీఎన్‌జీఓల అధ్యక్ష స్వామి గౌడు దేవిప్రసాద్ అధ్యక్ష కార్యదర్శి. Yes. వేల మంది ఉద్యోగులకు వాళ్ళు స్థలాలు ఇప్పించగలిగినరు. వేల మంది ఉద్యోగులకు వైద్య సౌకర్యం ఇప్పించగలిగినరు. అవును. ఇక్కడ నాయకత్వం యూనియన్లు కానీ లేకపోతే కనుక అకాడమీ కానీ మరి వాళ్ళతో పోల్చుకున్నప్పుడు శక్తి సామర్థ్యాలు ఏ మేరకు ఉన్నట్లు, లాబియింగ్ ఏ మేరకు ఉన్నట్లు, దీన్ని ఎట్లా ఖచ్చితంగా మీరు అన్నది వాస్తవము. మేము ఒకటి చెప్తున్నాం. గత 10 ఏళ్ల కాలంలో కూడా మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు ఉన్నప్పుడు ఇంటి స్థలాల విషయంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వంతో చర్చలు జరపడం జరిగింది. మీకు బుద్వేలు పోయి చూసిన సంగతి తెలుసు. కేసీఆర్ గారు పంపించి అవన్నీ చేసినటువంటి లాస్ట్ మూమెంట్లో అమయ్ కుమార్ గారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు, మన మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారు 15 సార్లు ఫోన్ చేసినారు. వెళ్ళి 454-53 సర్వే నెంబర్లు ఎక్కడ గండిమైసమ్మ దగ్గర ఆర్డీఓ మల్లయ్య గారు వచ్చి చూసి ఆ ఉండేటటువంటి స్థల పరిశీలన కూడా చేయడం జరిగింది. ఏది హైదరాబాద్ జర్నలిస్టుల గురించి చెప్తా ఉన్నాను నేను. అదే రకంగా రాజేంద్ర నగర్లో ప్రాంతంలో మన గచ్చిబౌలి దగ్గర ఉండేటటువంటి మరో 50 ఎకరాల స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేయడంలో కానీ ప్రయత్నం తేవడం కానీ ఎక్కడ కూడా మనం యూనియన్ల పరంగా మన వంతు మనం ప్రయత్నం చేసినాం. దీంతో పాటు దగ్గర 58 నియోజకవర్గాల్లో బీపీఎల్ కింద బిలో పావర్టీ లైన్ అక్కడ ఇచ్చేటటువంటి ఇండ్ల స్థలాలు ఉంటాయి కదా, ఆ ఇండ్ల స్థలాలను జర్నలిస్టులకు ఇప్పించుకోగలిగినాం. కానీ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఫెయిల్ కావడానికి మనం కారణం కాదు, సంఘాలుగా కారణం కాదు. సంఘాలు ఎప్పుడు ఒత్తిడి పెడుతూనే ఉన్నాయి. జర్నలిస్ట్ లాబియింగ్ ఉంటుంది కదా, లాబింగే. లాబియింగ్ ఇదే భూపాల్ రెడ్డి గారు. నేను ఒక మాట చెప్తా. ఒక మంత్రి వచ్చినప్పుడు జర్నలిస్ట్ చాలా ధైర్యంగా క్వశ్చన్ చేయగలడు, అదే ఉద్యోగి చేయగలడా? భయపడతారు. ఆ ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వాన్ని ఒప్పించేవారు, ఎన్నో విధాల ప్రయత్నం చేసి వాళ్ళు ఇవాళ ఏ మాట కా మాట సరే వాళ్ళు బ్యాంకు లోన్లు తీసుకున్నారు, ఇల్లు కట్టున్నారు, ఒక పెద్ద విలేజ్ నిర్మాణం అయింది గచ్చిబౌలిలో. వీళ్ళెందుకు ఇప్పుడు అదే కదా ముఖ్యమంత్రి పరిచయము, మంత్రి పరిచయము, నేరుగా వెళ్ళగలరు, మాట్లాడగలరు, ఎందుకు చేయలేకపోతున్నారు? మీకు తెలిసినంత వరకు గతంలో జూబిల్స్ కానీ గచ్చిబౌలిలో కానీ మన వాళ్ళు కూడా తీసుకున్న పరిస్థితి తీసుకున్నారు. తర్వాత కూడా 2008లో రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి జీవో ప్రకారం జేఎన్జే వాళ్ళకు కూడా రావాల్సి ఉంది. దగ్గర 1100 మంది జర్నలిస్టులకు దాని విషయంలో అన్యాయం జరిగింది. ఇదే విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ గారు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మేము ఢిల్లీ వెళ్ళి ఆయన ప్రత్యేకంగా అభినందించడం కూడా జరిగింది. కానీ ఆయన ఇచ్చినటువంటి ఇంట్రీమ్ ఆర్డర్ ఏదైతే ఉందో దానివల్ల మళ్ళీ సుప్రీంకోర్టులో కొట్టేసిన సంగతి మీకు తెలుసు. ఆ 70 ఎకరాల స్థలం 2018లోనే ఆ స్థలాన్ని జేఎన్జే సొసైటీకి ఇప్పించినటువంటి చరిత్ర అప్పుడు ఉండేటటువంటి క్రాంతి గారు అప్పుడు దానికి అధ్యక్షులుగా ఉన్నారు. అప్పుడున్న ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి హ్యాండెడ్ ఓవర్ పొజిషన్ చేసినారు. 32 ఎకరాలు 35 ఎకరాలు కోర్టులో ఉండడం వల్ల కుదరలేదు. కానీ ఆ 32 ఎకరాల్లో అప్పుడే ఇల్లు కట్టుకుంటే ఒక రకంగా ఉండేది. సరే మనోళ్ళు ఏమనుకుంటారు సహజంగానే మొత్తం వచ్చిన తర్వాత తీసుకున్నారు. ఈ రోజున్న ప్రభుత్వం నేనేమంటున్నా, ఆ జడ్జిమెంట్ వచ్చేసరికి ఆ ప్రభుత్వం పోయింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. ఏ రకంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా ఆ 70 ఎకరాల స్థలం జేఎన్జే సొసైటీ సభ్యులకే ఇవ్వాలి. ఏ రూపకంగా ఇస్తారు, ఎట్లు ఇస్తారు అనేటటువంటి దాని విషయంలో అవసరమైతే చర్చలకు పిలవండి. జర్నలిస్ట్ సంఘాలుగా పిలిచి మాట్లాడు. దీన్ని ఒకటి, ఆ డబ్బులు కట్టింది ఎప్పుడు ఉమ్మడి ప్రభుత్వంలో. ఆనాడు మార్కెట్ వాల్యూ ఎంత? తప్పనిసరి. ఆ రోజు 2 లక్షలు అంటే ఈ రోజు 2 కోట్లతో సమానం కదా. ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం తీసుకున్నా సరే అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడంలోనే నాకు కొంత బాధ కలిగించినటువంటి అంశం ఏంటంటే, చాలా బాధ జర్నలిస్టులను ఎలైట్ పీపుల్ గా చూడడం, ఎమ్మెల్యేలు ఎంపీలు ఐఏఎస్లతో ఈక్వల్ గా వాళ్ళని భావించడమే ఆ జడ్జి చేసినటువంటి. ఎందుకంటే మనం జడ్జిని తప్పుపడ్డది అంటారు కానీ ఆ మన బాధతో చెప్తున్నాం. ఎలైట్ పీపుల్ ఎట్లయితారండి జర్నలిస్టులకు వచ్చేది బీపీ ఏది మన 50,000 లోపు శాలరీస్. వీళ్ళు ఎట్లా ఎలైట్ పీపుల్ అయితే అర్నబ్ గోస్వామి అయితే వాళ్ళు చూసేది అక్కడ అదే చూసినట్టున్నారు. ఢిల్లీలో ఉండేటటువంటి ఒక రకమైన పరిస్థితిని చూసి వాళ్ళు ఒక అంచనాకు వచ్చినట్టున్నారు. అదొకటి తప్పు. రెండోది నేనేమంటున్నా అంటే, ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని కోర్టు కూడా ఏం చెప్పిందంటే అదేదో మినిమం ఆర్బీఐ ఇంట్రెస్ట్తో కలిపియమన్నది. ఆ రకంగా ఇస్తే జర్నలిస్ట్ నాశనం అయినట్టే. ఆ విషయంలో ఏది మన ఇంట్రెస్ట్ను కట్టి పీనల్ ఇంట్రెస్ట్ ఏదో కట్టి ఏమన్నది.
ఆ రకంగా ఇస్తే నష్టపోతారు కానీ జర్నలిస్ట్. దీంట్లో ఒక మాట అనొచ్చా? అంటే ఒకటి గౌరవప్రదంగా జీవించే హక్కును నిరాకరించడము, 2 ఆర్టికల్ 21ని నిరాకరించడము, 3 వారి భావపట్న స్వేచ్ఛను కూడా హరించడం అవుతుంది. 3 అయితే ఇవి. ఎస్ ఎస్ కానీ ఇక్కడ ప్రభుత్వము సుప్రీంకోర్టు చెప్పిందని మరి 20 ఏళ్ల కింద డబ్బులు కట్టిందని నష్టపోయినట్లే కదా? నష్టపోయినట్టే. దానికి నువ్వు ఆనాడున్న దాన్ని బట్టి ఇవాళ ఎట్లా సాధ్యమవుతుంది అది? అవును, ఆ డబ్బులు ఇంత కష్టపడి ఉంటారు జనాలు. నిజమే. ఇది వ్యవస్థలు అర్థం చేసుకోలేకపోవడం, లేకపోతే కనుక ఆ క్షేత్రస్థాయిలో ఉన్న అవగాహన రాహిత్యమా ఎట్లా అనుకోవాలి? నేను ఖచ్చితంగా ఒకటండి, జడ్జిమెంట్ అయితే వచ్చింది, ఫైనల్ జడ్జిమెంట్. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఆలోచన చేయాలి ఈ విషయంలో, ఇప్పుడున్న ప్రభుత్వం. ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నటువంటి పైసలు అవి ఏది 2008 అంటే, తర్వాత తెలంగాణ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు రెండవ ప్రభుత్వం వచ్చింది. ఏదేమైనా అప్పుడు 2 లక్షలు ఒక జర్నలిస్టు పుస్తలు తాకట్టు పెట్టిండో, ఇంకోటి అమ్ముకున్నాడో తెచ్చి కట్టిండు. ఎందుకు? ఒక ప్లాట్ వస్తుంది. అవును. దాన్ని ఒక మానవతా కోణంలో ఆలోచన చేసి, ఖచ్చితంగా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఆలోచన చేసి, దాదాపు ఒక 50 మంది జర్నలిస్టులు అందులో చనిపోయి కూడా ఉన్నారు, అందులో మెంబర్స్. నేను ఒకటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తప్పనిసరిగా మీరు ఏ రకంగా తీసుకుంటారో అసెంబ్లీలో ఒక బిల్లును పెట్టి, ఏది వీళ్ళు ఆల్రెడీ కనీస ధరను చెల్లించున్నారు కాబట్టి వీళ్ళను ఒక అసోసియేషన్గా క్రియేట్ చేసి ఇస్తారా, ఇంకో రకంగా ఇస్తారా అనేటటువంటిది ఆలోచన చేసి అనేక మందికి దీనికి ఉదాహరణ చెప్పొచ్చా నేను? చెప్పండి. హిల్ట్ పాలసీ కింద కొన్ని వేల ఎకరాల భూములు ఇస్తామని చెప్తున్నారు. అవును. తీసుకుంటున్నారు, రిటర్న్ తీసుకుంటున్నారు, రిటర్న్ తీసుకొని మళ్ళీ మళ్ళీ ఇవ్వడమే ఇవ్వడం. అవును, తీసుకొని ఇవ్వడమే కదా. అవును. తర్వాత ప్రభుత్వాలే కార్పొరేట్ కంపెనీలకు వేల ఎకరాల దారదత్తం దారదత్తం డబ్బులు కట్టిన వాళ్ళు కట్టి 20 ఏళ్ళు కావస్తున్నది, ఇది వీళ్ళకు రైట్ లేక నేను అదే ఎట్లా అదే అర్థం చెప్పబోతున్నా. చేసుకోవాలి? ఇది న్యాయమైన డిమాండ్. ఖచ్చితంగా ఏం ఉచితంగా అడగట్లేదు, అర్థించట్లేదు. ఉచితంగా లేదు కదా, డబ్బులు 2 కట్టే. లక్షల రూపాయలు దాదాపుగా ఒక 18 ఏళ్ల కింద కట్టి ఈ రోజుకు ఎదురు ఆనాడు ఎకరా ఎంత చూస్తున్నారు. నిజాంపేటలో అనుకుందాం. నేను నిజాంపేటనే కాదు, పేట్ బషీరాబాద్ లో అక్కడికి వెళ్ళినా కూడా రేట్ బహిరంగ ఇంకా తక్కువ ఒక 5 లక్షలు 10 లక్షలు 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ కదా. లేదు. మరి కోట్ల రూపాయల ప్రభుత్వానికి కట్టినప్పుడు 21 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో కట్టినటువంటి పరిస్థితి ఉంది. నేను ఒకటి కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా ఆ విషయంలో వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి. మిగతా జర్నలిస్టుల విషయంలో కూడా 1100 మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలి. మిగతా 4000 మంది దాకా హైదరాబాద్ లో అవును. జర్నలిస్టులు ఉంటారు. వాళ్ళ విషయంలో కూడా న్యూ సిటీలో ఇస్తారా, మరెక్కడ ఇస్తారు, ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసి దానికి సంబంధించిన ప్రాసెస్ మీడియా అకాడమీ చైర్మన్ 2 ఏళ్ళు అయింది వారు వచ్చి, వారి హయాంలోనే జేఎన్జే ఏర్పడింది. దాని విషయంలో అతి గతి లేదు ఇప్పటి వరకు, ఎందుకు తెలియదు. అవును, మిగతా వాళ్ళు పాత వాళ్ళంతా సీనియర్లు అవుతున్నారు. అవును. ఈ జేఎన్జే వాళ్ళకో పాలసీ, ఒక విధానాన్ని కొత్త విధానాన్ని, ఒక హౌసింగ్ పాలసీని తీసుకురావాల్సి ఉంటుంది అవసరం. మీరు ఎవరు ప్రతిపాదన పెడతారు ఈ విషయం? నేను ఖచ్చితంగా చెప్తున్నాను అదే, మీరు బెడ్రూమ్స్ కట్టిస్తారా, ఏది ఒకవేళ ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉంటే ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఆర్ 3 బెడ్రూమ్ ఒక సబ్సిడీ కట్టించేటటువంటి విధానాన్ని హౌసింగ్ బోర్డు ద్వారానో ఎట్లా తీసుకొని కట్టియాలనేది ఒక డిమాండ్. ప్రధానంగా ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, అక్రిడేషన్ కార్డుల విషయంలో మీరు ఇదే రకమైనటువంటి వైఖరిని అవలంబిస్తే ఆల్రెడీ కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మీటింగ్లో కూడా మేము అదే విషయాన్ని చెప్తాం. రెండవది, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ పునరుద్ధరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ముందుంది. ఈ మంత్రి గారిని కూడా కలుస్తాం. మేము ముందు చర్చల ద్వారానే సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తాం. చర్చల ద్వారా పరిష్కారం కాకపోతే, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు కొట్లాడినటువంటి సంఘంగా, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం వారసత్వంగా వచ్చిన సంఘంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అల్లనారాయణ గారి నేతృత్వంలో డెఫినెట్లీ పోరాట మార్గాన్ని ఎంచుకుంటుంది. ఖచ్చితంగా దీనిపైన ఫైట్ చేస్తుంది. ఆరోగ్య భద్రత జర్నలిస్టులకు కల్పించేదాకా, హెల్త్ కార్డును తీసుకొచ్చేదాకా తప్పనిసరిగా ఈ పోరాటం. దీంట్లో ఒకటి, మీడియాలో పనిచేసే వాళ్ళు డెస్క్ జర్నలిస్ట్ అయినా, కెమెరామెన్ అయినా సరే, వీడియో జర్నలిస్ట్ ఎవరైనా, వాళ్ళు ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, ఆ కంపెనీకి పనిచేస్తున్న వాళ్ళు, ఆ సంస్థకు పనిచేస్తున్న వాళ్ళు, వీరు కాకుండా ఇందాక ఎవరైతే వేరే వాళ్ళకి ఇస్తారన్నారో ఆ విషయంలో నిర్దిష్టంగా ఏమైనా సూచన చేస్తారా? ఎట్లా గొడవేయాల విషయంలో మీరు ఏమైనా సూచన చేస్తారా వాళ్ళకు? నేను ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాను. ఇంతకుముందు ఉన్న 239 జీవో ఆధారంగా అందరికీ, ఏది ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన ఇండిపెండెంట్ జర్నలిస్టులకు కానీ, తర్వాత కేబుల్ జర్నలిస్టులకు కానీ, డెస్క్ జర్నలిస్టులకు కానీ ఏ రకంగా న్యాయం జరుగుతుందో ఆ రకంగా మేము సూచనలు చేస్తాం. ఈరోజు మీటింగ్లలో కూడా స్టేట్ మీడియా అక్రిడేషన్ కమిటీ మీటింగ్లో వాళ్ళకి సూచనలు చేస్తాం నిర్దిష్టంగా. ఏంటి, ఈ రకంగా పోతే మీకు అందరికీ కూడా బహుళ ప్రయోజనాలు ఉంటాయి. బహుళ ప్రయోజనాలు మీన్స్ అందరికీ కూడా సంతృప్తి పరిచే విధంగా అక్రిడేషన్ కార్డులు ఇచ్చుకునేటటువంటి సిస్టాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్తాం. దాని విషయంలో విన్నారు, వినకపోతే మాత్రం తప్పనిసరిగా ఆందోళన బాటలో ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా మేము వెనకాడేది ఏం లేదు.
ప్రతి ఒక్క జర్నలిస్టుకు అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగేంత వరకు కూడా టీయూడబ్ల్యూజే పక్షాన ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు వారు ఎదుర్కొంటున్న సమస్యలు అంటే బయటికి కనబడుతున్న ఆ, మేకప్తో స్క్రీన్ మీద కనబడుతున్న అందంగా జర్నలిస్టుల జీవితాలు ఉండవు. బహుశా చాలామందికి తెలియదు. ఎలైట్ పీపుల్ అంటే మీడియాలో ఒకరిద్దరికే 1,00,000-2,00,000 జీతం ఉంటుంది కానీ మిగతా వాళ్ళందరికీ రోజువారీ కూలి చేసుకుంటే వచ్చేదానికన్నా తక్కువనే ఉంటుంది. అది కొద్ది ఒక కంపెనీలో 150 మంది ఉద్యోగులు ఉంటే కనుక అందులో 10 మంది ఉద్యోగులకి మంచి జీతాలు ఉంటాయి. ఆ 10 మందిలో ఒకరిద్దరికి మాత్రమే ఎలైట్ జీతాలు ఉంటాయి తప్ప మిగతా వాళ్ళంతా మామూలు కార్మికులు. వాస్తవానికి అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులలో వాళ్ళ జీవితాలు దాదాపుగా అట్లాగే ఉన్నాయి, అట్లాగే ఉంటున్నాయి కూడా. బహుశా సమాజానికి ఈ విషయాలు అర్థం కాకపోవచ్చు, కొందరు అర్థం చేసుకోవచ్చు. ఇవాళ తెలంగాణ మీడియా అందులో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి. వాటికి పరిష్కారం కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామని వారు అంటున్నారు. థ్యాంక్ యూ.